గర్భధారణ. ఈ మాట వినగానే మనందరికీ 9 నెలల ప్రయాణం గుర్తొస్తుంది కదా. ఒకరి జీవితంలో అదొక పెద్ద మార్పు, వాళ్ల సంబంధాలు కూడా మారిపోతాయి. కాని ఈ ప్రయాణంలో బయటకు కనిపించని ఇంకో కోణం కూడా ఉంది. దాని గురించి చాలాసార్లు మనం పెద్దగా పట్టించుకోం. మరి అదేంటో ఈరోజు కాస్త వివరంగా చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, గర్భధారణ అనేది కేవలం శారీరక ప్రయాణమేనా? చాలామంది కాదనే అంటారు. ఎందుకంటే ఈ జర్నీలో ఫ్యామిలీ, సొసైటీ, చుట్టూ ఉన్నవాళ్ల అంచనాలు ఇవన్నీ కూడా ఒక భాగమైపోతాయి. మరి అవి ఈ ఎక్స్పీరియన్స్ని ఎంతలా మార్చేస్తాయో, ఎంత కష్టతరం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్పులు మన కళ్లకు కనిపిస్తాయి. కాని వాళ్లమీద పడే కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, అవి మనకు కనిపించవు. అసలు వాటి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మరేవేంటో చూద్దాం రండి. మొట్టమొదటిది కుటుంబ సభ్యుల అంచనాలు. అవును, ఇది ప్రేమతోనే స్టార్ట్ అవ్వచ్చు. కాని అది తిను, ఇది తినొద్దు, అలా చెయ్యి, ఇలా చెయ్యకు, ఇలా లెక్కలేనన్ని సలహాలు, ఎక్స్పెక్టేషన్స్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి పెద్ద భారంగా మారిపోతాయి. అందర్నీ సంతోషపెట్టాలి అనే ప్రయత్నంలో తెలియకుండానే విపరీతమైన మెంటల్ స్ట్రెస్కి గురవుతారు. ఇక దీనికి తోడు ఇంటి పనుల భారం. అసలు గర్భధారణ సమయంలో రెస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. కాని నిజం చెప్పాలంటే చాలామందికి ఆ అవకాశం దొరకదు. ఈ అలసట వాళ్లని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కుంగుదీస్తుంది. ఇది నేరుగా తల్లి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇక వర్కింగ్ విమెన్ పరిస్థితి అయితే ఇంకాస్త కష్టం. ఎందుకంటే ఒకవైపు ఆఫీస్ టార్గెట్లు, ప్రెషర్, మరోవైపు శరీరంలో వస్తున్న మార్పులు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో స్ట్రెస్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. అంటే చూడండి, ఫ్యామిలీ, ఇల్లు, ఆఫీస్ ఇలా అన్ని వైపుల నుంచి వచ్చే ఈ ప్రెషర్, ఇది కేవలం ఒక చిన్న అసౌకర్యం కాదు. దీని ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది, ముఖ్యంగా తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మీద. సోర్సెస్ అన్నీ క్లియర్గా చెప్పేదొక్కటే విషయం: ఈ ఎక్కువ స్ట్రెస్ తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు, అటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది చాలా సీరియస్ విషయం కదా. ఈ ఒక్క నిజం చాలు మనం ఈ సమస్యను చూసే విధానాన్ని మార్చుకోడానికి. మరి ఈ ఒత్తిడి నుంచి బయటపడలేమా? తప్పకుండా పడచ్చు. సొల్యూషన్ ఎక్కడో లేదు, మన చేతుల్లోనే, మన కుటుంబంలోనే ఉంది. అదెలాగో చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ పరిష్కారాలు చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చే స్ట్రెస్ని తగ్గించాలంటే ఏం కావాలి? విమర్శలు కాదు, సపోర్ట్ కావాలి. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. మరి సరైన రెస్ట్ దొరకట్లేదా? ఇంట్లో పనులని, బాధ్యతలని అందరూ పంచుకోవాలి. ఇది ఎవరోకరికి చేసే హెల్ప్ కాదు, ఇది అందరి బాధ్యత. ఇక వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా? పని భారాన్ని తగ్గించుకునే మార్గాలు చూడాలి. మీరు గమనిస్తే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఒకటే: సపోర్ట్. అంతే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: ఫ్యామిలీ సపోర్ట్ మరియు సరైన రెస్ట్. ఇవి కేవలం వాళ్లకిచ్చే సౌకర్యాలు కాదు, ఆరోగ్యకరమైన తల్లి, ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఇవి రెండూ చాలా చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి: మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న గర్భిణీ స్త్రీలకు సపోర్టివ్గా ఉండటానికి మనం ఏం చేయగలం? మనం చేసే ఒక చిన్న సహాయం కూడా వాళ్ల ప్రయాణంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. ఒక్కసారి ఆలోచించండి.